ఆడియన్స్ బంగారాలు కొంచెం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేయండిరా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ చేతి నా వంట. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మోతీచూర్ లడ్డు కంటే చాలా సాఫ్ట్గా బూందీ వేసుకొని లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూడండి, మోతీచూర్ లడ్డు కంటే చాలా సాఫ్ట్గా ఉంది లడ్డు. దీనికోసం ముందుగా శనగపిండిని ఈ విధంగా జల్లెల్లో తీసుకొని జల్లించుకోవాలండి. బాగా మెత్తగా పౌడర్ లాగా ఉండేలాగా ఈ విధంగా ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపిండి తీసుకొని కొంచెం నేను సోడా తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని ముందు కొంచెం గట్టిగా కలుపుకొని తర్వాత మిగిలిన నీళ్ళు వేసుకొని ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదో చెక్ చేసుకోవడానికి 1 డ్రాప్ శనగపిండి వేసుకుంటే ఈ విధంగా పైకి తేలితే ఆయిల్ వేడైందని అర్థం. నేను బూందీ అనేది ఈ విధంగా చిల్లులు గెరిటతో వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర బూందీ గెరిటె ఉంటే దాంతో అయినా వేసుకోవచ్చు. పిండి అనేది రుద్దకుండా ఊరికే బూందీ గెరిటె పైన ఈ విధంగా పోస్తే చాలండి, మనకు బాగా ముత్యాల్లాగా వస్తాయి. ఒకవేళ రుద్దితే మనకు బూందీకి తోకలు వస్తాయి. 2 నిమిషాల పాటు కదపకుండా అలాగే ఉంచాలండి, లేకపోతే మనకు అంటుకుంటాయి ఒకదానికొకటి. చూడండి, ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనకు కొంచెం సాఫ్ట్గా ఉండాలి లడ్డూకి బూందీ. ఈ విధంగా నేను టీ స్టైనర్తో మొత్తం తీసేసుకోవచ్చు. బూందీ మొత్తం తీసుకున్న తర్వాత రెండో వాయిగా వేసుకోవాలి. బూందీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కలర్ మారకుండా చూసుకోవాలి. ఈ విధంగా వేసేటప్పుడు బూందీ గరిటె 2 వైపులా మళ్ళీ శుభ్రంగా పిండి మొత్తం తీసుకొని మళ్ళీ వేసుకోవాలండి. చూడండి, పిండి పైనుంచి వేస్తుంటే మనకు బాగా ముత్యాల్లాగా బూందీ పడుతున్నాయి కదా, రుద్దితే మాత్రం తోకలు వస్తాయి. ఈ విధంగానే వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత 2 వైపులా తిప్పుకొని ఒక 2 నిమిషాల పాటు 3 నిమిషాల నుంచి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బూందీని అంతా తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. బూందీ అంతా నాకు ఈ విధంగా రెడీ అయిందండి. నేను ఒకసారి చూసుకోకుండా మంట సిమ్లో ఉంచడం వల్ల నాకు వెళ్ళి ఆ బూందీ వేసినప్పుడు అడుగు అంటుకుందండి. మీరు జాగ్రత్తగా చూసుకోండి. వేడిగా ఉన్నప్పుడే బూందీ అంతా ఈ విధంగా గరిటెతో అనుకోవడం వల్ల మనకు బూందీ లడ్డు చేసుకున్నప్పుడు సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక గిన్నె తీసుకొని నేను 1 కప్పు శనగపిండికి 1.5 కప్పు షుగర్ తీసుకున్నానండి, పంచదార. ఇప్పుడు దాంతో 1/2 కప్పు నీళ్లు వేసుకొని ఈ విధంగా బాగా కరిగే వరకు కరిగించుకొని సిమ్లో ఉంచుకొని ఇప్పుడు చూడండి, ఈ విధంగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి. చూడండి, నేనైతే 3వసారి చెక్ చేసుకున్న టైంలో నాకు ఈ విధంగా తీగ పాకం వచ్చింది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం వేడిగా ఉన్న బూందీలో ఈ వేడి పాకం కూడా వేసుకొని కొన్ని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని మీకు నచ్చితే ఇలాచి కూడా వేసుకోవచ్చండి. అందులోనూ పుచ్చకాయ విత్తనాలు అవన్నీ వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి అవన్నీ వేయట్లేదు. చూడండి, ఇప్పుడు కొంచెం ఈ విధంగా జారుడుగా ఉంటేనే మనకు బూందీ అనేది సాఫ్ట్గా తయారయ్యి మనకు పాకం కూడా బాగా పడుతుంది. పాకం వేసుకున్న తర్వాత గెంటితో ఈ విధంగా మెదుపుకుంటూ ఉండాలండి. అప్పుడే బూందీ అనేది చితికి మనకు పాకం బాగా పీల్చుకుంటుంది కూడా. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బూందీ పైన మూత పెట్టుకొని బూందీ అంతా షుగర్ సిరప్ను పీల్చుకునే వరకు ఒక 10 నిమిషాల పాటు మనం కొంచెం చల్లారుతూ వెయిట్ చేయాలి. అప్పుడే బూందీ పంచదార పాకంని బాగా పీల్చుకొని బాగా స్మూత్గా అవుతుంది. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి గెరిటతో కలుపుకుంటే మనకు బూందీ అనేది షుగర్ అంతా పీల్చుకొని ఈ విధంగా చాలా సాఫ్ట్గా అవుతుందండి. మోతీచూర్ లడ్డు కంటే చాలా చిన్న బూందీగా అవుతుంది కదా. చూడండి, ఎంతో సాఫ్ట్గా ఉండేటువంటి మన లడ్డూని చుట్టేసుకుందాం. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి, చల్లారిపోతే ఆరుతుంది అనే భయం కూడా ఉండదేమో నాకు తెలిసి. ఎందుకంటే మన లడ్డు చాలా సాఫ్ట్గా వచ్చింది కదా. మనం ఇందులో ఎల్లో ఫుడ్ కలర్ వేసిందంటే మనకి ఎల్లో కలర్ వచ్చిండేదండి. నేను ఎలాంటి ఫుడ్ కలర్లు వేయకపోవడం వల్ల మనకి ఈ కలర్ వచ్చింది. ఈ లడ్డూలు ఒక 10 డేస్ తర్వాత వరకు మా ఇంట్లో ఉన్నాయండి. అప్పుడు తిన్నా సరే లడ్డు మాత్రం చాలా సాఫ్ట్గా లోపల జ్యూసీగా అనిపించింది. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలపండి. Thanks for watching. Please like, comment and subscribe.